దుర్వినియోగం ఉంటుంది. ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు. నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించారు. అనవసరంగా సీఎంఓకు ఫైలు పంపారు. నివేదికల పేరిట తీవ్ర జాప్యం చేశారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. సిఎస్కు మంత్రి జూపల్లి ఫిర్యాదు. స్వచ్ఛంద పదవి విరామణకు రిజ్వీ దరఖాస్తు ఆమోదించవద్దని సిఎస్కు మంత్రి మరో లేఖ. మంత్రిగా తన విధులు నిర్వహించకుండా రిజ్వీ ఆటంకం కలిగించారని ఆరోపణ. ఆయనపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. వార్తలకు వెళ్దాం. రాష్ట్ర ఆబ్కారీ శాఖలో అనుచిత ప్రవర్తన అంశం మంటలు రేపుతుంది. కీలకమైన ఎక్సైజ్ శాఖలో మంత్రి ఉన్నత అధికారుల మధ్య కొన్ని నెలలుగా నిపురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తాను ఇచ్చిన ఆదేశాలను ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం. దీనితో రిజ్వీ స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆ విఆర్ఎస్ ను ఆమోదించవద్దంటే సిఎస్ కు మంత్రి మరో లేఖ రాయడం, పైగా అనుచిత ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘన పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం వంటి వరుస పరిణామాలు అనేది 12వ పేజీలో ఉంది. ఒకసారి 12వ పేజీలో ఏముందో చూద్దాము. 12వ పేజీలో ఏముందో చూద్దాం. మిగతాది ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు. సో ఇక్కడ పరిణామాలు అనే అంశం ఉంది కదా, అక్కడ చూసిన చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీపై చర్యలు తీసుకోవాల్సిందే మంత్రి. రిజ్వీ విఆర్ఎస్ కు దరఖాస్తు. ఆయనపై సిఎస్ కు మంత్రి చేసిన ఫిర్యాదు బయటకు వచ్చిన అనంతరం సిఎస్ కు మంత్రి జూపల్లి మరో లేఖ రాశారు. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా ఉన్న విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సిఎస్ కు పంపిన నోట్లోని వివరాలు ఇవి. మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్ లేబుల్స్ కు సంబంధించి 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తున్నారు. కొత్త